నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రజలకు ముప్పాల నాగేశ్వరరావు అంటే తెలియదని, చందాల నాగేశ్వరరావు అంటే గుర్తుపడతారన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. చందాల పార్టీ తన ఇంటికి వచ్చే అర్హత లేదని వెల్లడి. ఎన్నికల మేనిఫెస్టో అమలులో 85% పైగా వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విలేకరుల సమావేశంలో పలు అంశాల వెల్లడి. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె సంఘీభావం తెలిపిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ కరణం తిరుపతి నాయుడు. ప్రజలకు ముప్పాల నాగేశ్వరరావు అంటే తెలియదని, చందాల నాగేశ్వరరావు అంటే గుర్తుపడతారని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళా పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు చూపిస్తే తన పదవిని రాజీనామా చేస్తారని సవాలు విసిరారు. చందాల పార్టీ వారికి చందాలు ఇచ్చే వ్యక్తులు తన ఇంటికి వచ్చే హక్కు లేదన్నారు. భూ పోరాటంతో కమ్యూనిస్టు పార్టీ వసూళ్లకు పాల్పడిందని ఆరోపించారు. ఈరోజు రాజకీయాలని ఎలా ఆటాడేస్తున్నారో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, టీవీ5, ఏబిఎన్ ఇలాంటి వాళ్ళంతా ఎమ్మెల్యే అనే ఆయన సీఎంఓకి పోకూడదంట, సీఎంఓకి పోతే ఆయన సీటు పోయిందంటారు, లేకపోతే సీఎంఓ కాడికి పోయి ఆయన పరిగిపోయినా మరోలా మాట్లాడతారు. వాస్తవం మాకు ఇప్పుడు అలా ఉంది ఎమ్మెల్యే. అందులో నిన్న కాక మొన్న అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరూ నన్ను కలవాలని ఎక్కడికి వస్తే నాకు ఏరే ఫంక్షన్కి వెళ్ళాల్సి కూడా, విజయవాడ వెళ్ళాల్సి కూడా, ఇక్కడ అందరూ ఇంటి దగ్గర ఉన్నారంటే వాళ్ళు ఎంతసేపు ఉంటారు పాపం అని వచ్చి నేను ఇక్కడికి వచ్చాను. వస్తే అమ్మ చెప్పండి అమ్మా అని అన్నాను. వాళ్ళందరూ చెప్పారు, అన్న మాకు శాలరీస్, మాకు ఏదో యాప్ ఇవన్నీ ఇట్లా పెట్టారు, వీటన్నిటి గురించి నీకు మెమోరాండం ఇవ్వాలని వచ్చాం, చాలాసేపు నుంచి ఉన్నాం అని అంటే, అమ్మ నేను వచ్చేవరకు లేట్ అయింది, మీరు ఉన్నారన్న సంగతి తెలిసే నేను వచ్చాను అని చెప్పాను. ఆమె చెప్పింది. చెప్పినాక ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, మా ఇంటికాడికి ఆయన రావాల్సిన అవసరం లేదుగా, అంగన్వాడీ వాళ్ళు మా ఇంటికాడికి వచ్చారు, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మా ఇంటికాడికి రావాల్సిన అవసరం లేదుగా, వాళ్ళ శిబిరాల్లో పోయి వాళ్ళు ఏమైనా ఉంటే మద్దతు ఇవ్వాలి, వాళ్ళ శిబిరంలో మాట్లాడాలి, వాళ్ళ శిబిరం కాడికి వెళ్ళాలి. మా ఇంటికాడికి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించినటువంటి ఈ కమ్యూనిస్ట్ పార్టీ సందాల పార్టీ, ఈ సందాల పార్టీ నాయకుడు సందాల నాగేశ్వరరావు మాట్లాడుతుంటే చాలా బాధ వేస్తుంది. అసలు ఆ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నా కాడికి ఉరుగుతూ వచ్చాడు. నేను అంగన్వాడీ అక్క చెల్లెమ్మలతో మాట్లాడుతున్నాను. మాట్లాడవయా ఏంటయ్యా, మాట్లాడేది ఏంటయ్యా, వాళ్ళు మెమోరాండం ఇస్తున్నారు, నేను తీసుకుంటున్నాను, నువ్వు మాట్లాడడానికి చెప్పి మాట్లాడాలయా అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నావా నువ్వు, అసలు నీకేం సంబంధం మా ఇంటి దగ్గర రావడానికి, అంగన్వాడీ వాళ్ళతో సమానం, నువ్వు అంగన్వాడీ కాదు, మేము మద్దతు ఇస్తాం, నువ్వు మద్దతు ఇస్తే వాళ్ళ శిబిరం కాడివు మద్దతు, మా ఇంటికాడు కాదయా అని అన్నాను. జరిగింది ఇది. నేను ఎక్కడ కూడా అంగన్వాడీ టీచర్ని కానీ అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని ఎక్కడైనా నేను ఒక్క మాట మాట్లాడుంటే దాంట్లో చూపించమనండి. ఒక్క మాట నేను చెయ్యి పట్టుకొని కుతిక పట్టుకోండి అని చెప్తాడు ఈనాడు పేపర్ ఆయన, ఈనాడు టీవీ ఆయన, ఏబిఎన్ టీవీ ఆయన. ఈ సందాల నాగేశ్వరరావు, ముప్పాల నాగేశ్వరరావు అంటే అందరికీ తెలియదు, సందాల నాగేశ్వరరావు అంటే తెలుస్తుంది. మిస్టర్ సందాల నాగేశ్వరరావు, నా దిష్టి బొమ్మ నువ్వు తగలబెట్టించే కార్యక్రమం చేసావంటే నిజమన్నా తెలిసి ఉండాలా, నువ్వు చూసన్నా ఉండాలా. ఎక్కడ మీ పార్టీలో 10,000 ఇస్తే తీసుకునే నా కాడికి వచ్చి రోజువారీ వచ్చి తీసుకుపోయినటువంటి వాళ్ళు ఏం చెప్తే అది నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడితే నేను మాట్లాడలేనా? నీ దిష్టి బొమ్మ నేను తగలబెట్టలేనా? నువ్వేమైనా పెద్ద తోపువా ఏంటి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు సందా ఇచ్చే బతికే మమ్మల్ని ఏది పడితే అది మాట్లాడతావా? నీ బతుకెంత, నువ్వెంత? నీ బతుకే సందాల బతుకు. మేళ్ల కట్టుకున్నావు, ఎక్కడ పట్టినా ఎకరాలు కొన్నావు, ఇవన్నీ లోకుల దగ్గర తీసుకొచ్చుకొని, లోకుల దగ్గర బ్లాక్మెయిల్ చేయించుకొని, వ్యాపారస్తుల దగ్గర బ్లాక్మెయిల్ చేసి నీ బతుకు
నువ్వు మమ్మల్ని బతుకనేది కష్టాన్ని నమ్ముకున్నవాడు బ్రహ్మనాయుడు, కష్టంతో వచ్చినోడు బ్రహ్మనాయుడు ముప్పాల నాగేశ్వరరావు. నువ్వు ఆంజనేయులకి నీకు ఉంటే నువ్వు చూసుకోండి. ఎంత అన్యాయం! మన మధ్యలో ఆడవాళ్ళని అక్క చెల్లెమ్మల్ని వాళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళు వచ్చారు, నేను మాట్లాడాను. వాళ్ళకి ఏదన్నా మంచి జరగాలి, న్యాయం జరగాలి. ముఖ్యమంత్రి గారికి కూడా ఈ మెమోరాండం ఇవ్వడమే కాదు, ముఖ్యమంత్రి గారికి మా వంతు బాధ్యత ప్రకారం మేము చెప్తా ఉన్నాం. అంటే ఇది రాజకీయం చేస్తారా? ఇక్కడ బురుడి బాబు నువ్వు కలిసి నువ్వు కూర్చొని ఇదే నువ్వు మీరు చేసేది. యుద్ధం చేయాలంటే డైరెక్ట్ యుద్ధం చేయండి. ఇట్లా మధ్యలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని మధ్యలో వాళ్ళు ఉండి వాళ్ళ మీద నెపం ఎందుకు? నా మీద వేయండి. నువ్వు నేను మాట్లాడుకుందాం. వాస్తవంగా అండి, నా వాడికి వచ్చినప్పుడు నేను చాలా ఏమయ్యా మారుతి గారు నీకేం సంబంధమయ్యా? మా ఇంటి దగ్గరికి నువ్వెట్టొస్తావయ్యా? మారుతి అంటే కమ్యూనిస్ట్ పార్టీ కాదా? నేను ప్రజాసంఘం అయితే నువ్వు వాళ్ళ కాడ ఆడ ఉండు. అంగన్వాడీలు నా ఇంటికాడికి వచ్చారు. నువ్వు అంగన్వాడీలకి నేను న్యాయం చేయాలా అని వాళ్ళు అన్నారు. నేనుగా చేసేది ప్రభుత్వానికి మేము చెప్తాం. మా వంతు మా నియోజకవర్గం మా అంగన్వాడీలు అందరికీ న్యాయం జరగాలని చెప్తుంటాం. మేము ఎక్కడ మేము మా అంగన్వాడీ వాళ్ళకి నేను ఎక్కడ కూడా ఒక్క మాట చెప్పుంటే, ఒక్క మాట అని ఉంటే, ఒక్క మాట నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తాను. ఇప్పుడే చేస్తాను. ఎవరైనా సరే అంగన్వాడీ టీచర్ వచ్చి ఇదిగో నన్ను ఇట్లా నన్ను తాకాడు, నన్ను ఇలా అన్నాడు అని ఒక్క మాట చూపిస్తే దేనికైనా నేను రెడీ. నేను మాట్లాడింది ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ మీద. ఈ సందాల నాగేశ్వరరావు తెలుసుకోవాలి ఒకటి, నా దిష్టి బొమ్మ నిన్ను తగలబెట్టేటో, నీ దిష్టి బొమ్మ తగలబెట్టేటో మేము కూడా వేచిస్తాం. అట్ట ఏమి ఆట ఆడుతున్నారా? నువ్వు ఆయన దగ్గర డబ్బులు తీసుకో, మా దగ్గర తీసుకున్నట్టే ఆయన దగ్గర తీసుకొని నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళ మాట మాట్లాడుతూ నువ్వు ఒక నాయకుడివి, నేనేదో పెద్ద రాష్ట్ర లెవెల్ అంట. ప్రజాకోర్టులోకి రా, పోటీ చేసి గెలువు మనగాడ. నీ బతుకు పోడుగాను, నీ బతుకంతా భూపోరాట సమితిని పెట్టి నాగేశ్వరరావు నువ్వా మనగాళ్ళ మాట్లాడుతున్నావు. బ్రహ్మనాయుడు నిజాయితీ పరుడు, నిబద్ధతగా ఉంటాడు. అవసరమైతే ఈ పదవుల కోసం నేను ఉండను. పదవులు కాదు నాకు కావాల్సింది, ఒక మంచి జరగాలి, మా ప్రాంతానికి మంచి జరగాలి, మా ప్రాంత ప్రజలకు మంచి జరగాలి, మా ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ టీచర్లకు అందరికీ మేలు జరగాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు అన్ని విధాల వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలి అనుకుంటాడు బ్రహ్మనాయుడు. నువ్వు వాళ్ళందరినీ ఏదో విధంగా రెచ్చగొట్టు, ఏదో విధంగా నీకంటూ పార్టీ లేదుడా, నీకంటే పలికొచ్చేవాడు లేడు. వాళ్ళందరిని అడ్డం ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళల్లో కూర్చొని నువ్వు మమ్మల్ని శాసిస్తావా? ఇతను ఈ కమ్యూనిస్ట్ పార్టీలో మా ఇంటికి వచ్చి మా మీదనే మీరు ఇలా దుష్ప్రచారం చేస్తారా? ఈ దుష్ప్రచారం మంచి పద్ధతి కాదు, మానుకో. నేను దేనికైనా నీకంటే ఎక్కువ మాట్లాడతాను, నువ్వు ఎదవ అంటే నువ్వు ఎదవన్నరవే అని చెప్తాను నిన్ను. నీకు సరిగ్గా అర్థం కాలేదు. పోల నాగేశ్వరరావు వినకుండా నీకేం పని అసలు? నీకేడ ఆంజనేయులు నువ్వు ఇద్దరు కలిసి రాండి, పోటీ చేద్దాం, ప్రజా కోర్టులో తెలుసుకుందాం. బతుకు పోడుగాను నువ్వు నన్ను మాట్లాడేవాడుగా. ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడు. ఎవరినో ఎటో నుంచో వచ్చి అక్కడి నుంచి వచ్చి ఆంజనేయులు ఇంట్లో కూర్చొని దోబూసులాడి ఇలా మాట్లాడు, మనకు ఎలా మైలేజ్ వస్తుంది, ఆంజనేయులు మనకు పూర్తి స్థాయిలో ఆంజనేయులు మనకి పార్టీకి నాకు బాగా పైసలు ఇస్తాడు. నీ పైసలు తీసుకున్న సంగతి నా దగ్గర చెక్కులతో సహా చూపిస్తాను. నువ్వు నీ బతుకంతా నా చెక్కులతో చూపిస్తాను. నువ్వు నా దగ్గర ఎప్పుడు డ్రా చేసుకుంది కూడా. నేను వ్యాపారం చేస్తే కూడా వ్యాపారం కాడి నుంచి నువ్వు డబ్బులు తీసుకునేవాడే. అబద్ధాలు చెప్తావా? ఆ మారుతానే ఆయన రమ్మను. నేను ఆడవాళ్ళన్నా నేను నా ఎదురు చెప్పమను. మగోడైతే ఆడవాళ్ళని నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడింది మీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మా ఇంటికాడికి ఎందుకు వచ్చారని మాట్లాడాను. అది కూడా నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఏంటయా అని నన్ను ఏకవచనంతో మాట్లాడినందుకు అన్నాను. అంతేగాని మిమ్మల్ని ఎవరిని అనాల్సిన అవసరం కానీ ఇది కానీ నాకేం లేదు. నేను ఏదైనా అపార్థం చేసుకోవద్దు. అక్క చెల్లెమ్మలందరూ చెప్తున్నాను, కావాలని రాజకీయంగా ఎదుర్కోలేక అంగన్వాడీలు వాళ్ళ సమస్య మీద వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళని ఉపయోగించి వాళ్ళ తరపు నుంచి నన్ను బదలాం చేయటానికి రాష్ట్రం మొత్తం చేపిస్తాం, రాష్ట్రం మొత్తం కాదు దేశం మొత్తం చేపించు. నేను చేయని తప్పుకి మీరందరూ నమ్మితే నేనేం చేయలేను. ఇక్కడున్న వినకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని మెడబొట్టుకున్నాడు అని ఇటు వచ్చి చెప్పమనండి, చూపిమనండి. ఏదైనా ఎంత దుర్మార్గం!
అవన్నీ ఫోటోలు తీసిన వాళ్ళు మెడబట్టుకుంటే ఫోటో తీరా? అబద్ధం. రాజకీయం. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటల్లో పడి ఎవరైనా అది కావాలని ఇలా కల్పితాలు కల్పిస్తే అది మంచి పద్ధతి కాదు. నేను ఎప్పుడు ఎవరికి మంచి జరగాలనుకునేవాడిని కానీ ఎవరికి చెడు జరగాలనుకునేవాడిని కాదు. లేదు మీరందరి కనుక ఏదన్నా ఇదిగో నువ్వు అన్నవని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మనండి, ఎక్కడికో నేను వస్తాను ఆడికి, అదేదో చూపిమనండి. ఎందుకు వాళ్ళని అడ్డం పెట్టడం, వాళ్ళని మళ్ళా వాళ్ళతోటి మాట్లాడించే విధంగా వాళ్ళతో నాకేదో వివాదం ఉన్నట్టుగా. నాకేం వివాదం? ఇవన్నీ తెలుసుకో. నువ్వు దేనికి సిద్ధపడ్డా నేను దేనికైనా సిద్ధపడతాను. ముప్పల్లా నువ్వు తెలుగుదేశం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడో పడ్డో. నువ్వు ఒకటంటే 100 అంటాను. అది గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నాను. నాకు రాజకీయం కంటే ముఖ్యం నా క్యారెక్టర్. నా క్యారెక్టర్ ఎక్కడ, నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే, నేను తప్పు చేస్తే మాట్లాడండి, తప్పు చేయకుండా మాట్లాడితే సాధ్యపడదు. ఈనాడు టీవీ వాళ్ళైనా, ఈనాడు వాళ్ళైనా, ఏబిఎన్ వాళ్ళైనా ఎవడైనా రండి చూపించండి. ఒక్క ఇదిగో ఆడవాళ్ళని టచ్ చేశానని చూపించండి. మరి నీచమైన కంటే మరణం మేలయ్యా. అంత నీచంగా మాట్లాడేటప్పుడు అవతలాడు ప్రాణాలతోటి చెలగట్టమాడాలనుకుంటే ఎవడు భయపడ్డావు. ఇక్కడ ఉండోళ్ళు ఎవరైనా చూసారా నేను మెడపట్టుకుంది? ఏమయ్యా నువ్వు చూసావా? మీరు ఎవరైనా చూసారా? ఏడన్నా నేను మెడపట్టుకున్నట్టు చూపించారా వాళ్ళు? అమ్మా మళ్ళా ఒక్కసారి చెప్తున్నాను, ఎక్కడ కూడా అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని నేను ఎక్కడ కూడా తప్పనలేదు. అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని అనండి. నేను ఒక్క మాట అని ఉంటే మీరు ఎవరైనా అడగండి. దానికి నేను ఏదంటే అది మీరేం చెప్పమంటే అది చెప్తాను. నేను అనని మాట, మీరు వినని మాట కమ్యూనిస్ట్ వాళ్ళు కల్పించి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కవ్వించి నా మీదకి కావాలని బురద జల్లుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి అక్క చెల్లెమ్మలకి చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను. నేను ఎక్కడ కూడా అలాంటి ఆలోచనలు నా దగ్గర ఉండవు. నా సొంత బిడ్డల్లాగానే చూస్తానని ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. ఎక్కడ కూడా మేము అట్టాటి చెడు మాట్లాడడం. ఎన్నికల మేనిఫెస్టో అమల్లో 85%కి పైగా వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని అవ్వారు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంపూర్ణ మద్యపానం చేస్తానని గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం దుకాణాలను తెరిచి మద్యం బార్స్ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చాడని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. ఇలాగా అన్ని రకాల ప్రజలను మోసం చేసి నట్టెంట ముంచారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో కనీసం 15% కూడా అమలు చేయలేకపోయారు. మేనిఫెస్టో అమలు చేయడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకే ఈ వైకాపా ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి పారదోలడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కారణం రాజధాని నిర్మాణం అన్నారు. ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, బాగా అభివృద్ధి చేస్తా అన్నాడు. రాజధాని నిర్మాణాన్ని మళ్ళీ 3 రాజధానులు పేరు చెప్పి ఒక్క రాజధానిలో కూడా ఒక ఇటుక పెట్టకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం అని చెప్పాడు. మద్యపాన నిషేధం చేయకపోగా భారీగా మద్యం రేట్లు పెంచి సొంత ఫ్యాక్టరీల్లో తయారు చేయించి బినామీ కంపెనీల్లో తయారు చేయించి నాసి రకం బ్రాందీ విస్కీలు అమ్మించి 15 సంవత్సరాల మద్యం మీద వచ్చే ఆదాయం కూడా తాకట్టు పెట్టి లోన్లు అప్పులు తీసుకొచ్చినటువంటి గనుడు ఈయన మద్యపాన నిషేధం చేసేది. జగన్మోహన్ రెడ్డికి ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా? మద్యపాన నిషేధం చేస్తానని 15 సంవత్సరాలు మద్యం మీద వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాడంటే ఈ ముఖ్యమంత్రిని ఏమనాలండి? మాట తప్పి మడం తిప్పినటువంటి ముఖ్యమంత్రి. కనీసం ఒక్క విషయంలో కూడా మాట నిలబెట్టుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 15% చేసిన దాంట్లో కూడా చాలా పాక్షికంగా చేశారు. ఏదో తూతు మంత్రంగా కొన్ని పథకాలు నామకే వాస్తు చేసినవి ఉన్నాయి. కరెక్ట్ గా లెక్కల ప్రకారం చూస్తే 5% కూడా నిలబెట్టుకోలేదు. ఎన్నికల హామీ 5% కూడా నిలబెట్టుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు మీరు రాగానే సంవత్సరంలో చేస్తున్నాడు. 5 సంవత్సరాలకు కూడా చేయడం చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటే రాజధాని అభివృద్ధి చేస్తున్నాడు. రాజధాని అభివృద్ధి చేయలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఇసుక విధానం అని చెప్పేసి ఉచితంగా ఇచ్చే ఇసుకని
వేల కోట్లు దోచుకున్నాడు. 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ముఖ్యమంత్రి యువతకు ఏం సమాధానం చెప్తారు? యువతని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి, జాబ్ క్యాలెండర్ అమలు చేయనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్. సిపిఎస్ రద్దని చెప్పి ఉద్యోగస్తుల్ని వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి మోసం చేసినటువంటి గనుడు ఈ జగన్మోహన్. ఈరోజు అన్ని హామీల్లో వైఫల్యం చెంది పాక్షికంగా 10%, డైరెక్ట్గా చేసింది 5%. అంటే కేవలం 5% మాత్రమే హామీలు నెరవేర్చి 95% హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను. ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు 90% వైఫల్యం చెందితే మేనిఫెస్టో అమలు చేయడంలో ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలి. జనవరి 1 నుంచి సర్పంచ్ మహాధర్నాలు చేపడుతున్నట్టు గుంటూరు ఉమ్మడి జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షులు కల్లూరి శ్రీనివాసరావు అన్నారు. వినుకొండకు విచ్చేసిన ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 12,670 గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిందన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కాలదన్ని సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. సర్పంచులకు తెలియకుండానే కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిన నిధులను కూడా కాజేశారని పేర్కొన్నారు. అనంతరం పలు అంశాలను వివరించారు. ఆర్థిక సంఘం నిధులు అక్రమంగా వైసీపీ సర్కారు దోపిడీ చేసింది. 7,660 కోట్ల రూపాయలని పంచాయతీ ఖాతాల నుండి దారి మళ్లించారు. అదేమంటే కరెంటు బిల్లులు కట్టామంటున్నారు. సర్పంచులు ప్రభుత్వ విధానాల ప్రకారం 10% మించి కరెంటు బిల్లులు కట్టడానికి వీల్లేదు. ఈ నిధుల్లో కేంద్రం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. పంచాయతీ నిధులు గ్రామాల యొక్క అభివృద్ధికి ఖర్చు పెట్టమని చెప్పి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గజ దొంగయ్యాడు. పంచాయతీ నిధులు దోచుకున్నటువంటి గజ దొంగ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి గ్రామాలను అభివృద్ధి చేయాలి. కానీ మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? గ్రామ సేవలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు మహాత్మా గాంధీ గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ గారు చెప్పిన దానికి భిన్నంగా గ్రామాలకి నిధులు ఇవ్వకపోగా ఉన్న నిధులు దోచుకున్నటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి, సిగ్గున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఇలా చేస్తారా? నువ్వు నిధులు లేదు. రాష్ట్రం నుండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా గ్రామ పంచాయతీలకు సపోర్ట్ ఇవ్వాలి. రాజ్యాంగబద్ధంగా మీరు కొన్ని నిధులు ఇవ్వాలి. వినుకొండ నియోజకవర్గం పంచాయతీ సర్పంచ్ సంఘం శ్రీనివాసరావు గారు, అలాగే మా కమిటీ సభ్యులందరికీ కూడా, మరియు ఈ సమావేశానికి వచ్చిన ఎలక్ట్రికల్ మీడియా వారికి, మరి ప్రింట్ మీడియా వారికి ముందుగా మా ఛాంబర్ తరఫున, సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మా యొక్క మీటింగ్ ఉద్దేశం ఏంటంటే 12,670 గ్రామ పంచాయతీలకు 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసి మా యొక్క గ్రామ పంచాయతీల మీద సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మరి వాలంటీర్లను దానికి నియమిస్తూ గ్రామ పంచాయతీలని, ఎంపీటీసీలని, జడ్పీటీసీలని గ్రామాల అభివృద్ధికి నోచుకోకుండా ఈ గవర్నమెంటు చేస్తున్న పనికి మాలిన పనికి మా ఛాంబర్ తరఫున, సంఘం తరఫున మేమందరం కూడా ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఉద్యమం స్టార్ట్ చేశామంటే మా గ్రామ పంచాయతీలకి మరి గ్రామ స్వరాజ్యం అని మరి గాంధీ గారు ఆ రోజు ఎన్నో కళలతోటి అంబేద్కర్ గారి చేత ఈ గ్రామ పరిపాలన మీద రాజ్యాంగాన్ని రాకిచ్చారండి పెద్దలందరూ కలిసి. ఆ రాజ్యాంగాన్ని మరి బాబూజీ గారు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తన కాళ్ళతో ఈ రాజ్యాంగాన్ని నలిపివేయబడిన చేసి
తన సొంత రాజ్యాంగాన్ని స్థాపించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మరి 12,670 గ్రామ పంచాయతీల్ని పనికిరాని రాష్ట్రంగా, పనికిరాని పంచాయతీలుగా చేస్తూ 3,70,00,000 మంది గ్రామీణ ప్రజలు ఈ పంచాయతీలకి ఇంక్లూడ్ అయి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సర్వనాశనం చేస్తూ తన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి ఇవ్వకుండా 14-15 ఆర్థిక సంఘం నిధులను సుమారు 8,600 కోట్ల రూపాయలని మా గ్రామ పంచాయతీలకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు పే చేయడం జరిగింది. నూజెండ్ల మండలం చింతల చెరువు గ్రామంలో గ్రామ సచివాలయ భవనం నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పరిపాలన విధానాలని, ఆ విధానాలలో మార్పుల్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, కొన్ని గతంలో చూసాం, మనం మన పాలన చూస్తున్నాం, గత పాలన చూసాం. ఎప్పుడైనా ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకి ఏదైనా కొత్త పరిపాలన కావాలని కానీ, ప్రజలకి అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలని అనుగుణంగా పనిచేయాలని కానీ, ఆ ప్రజలకి ఆ సమస్యల పరిష్కారం చేయాలని కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారా? మరి ఏమాత్రం ఆయనకు అనిపించలేదు. ఈరోజు చెప్తాడు, పేదవాళ్ళందరికీ సంక్షేమం ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు మిమ్మల్ని అడిగారా అని. పేదవాళ్ళు అడిగితే కాదు, ఒక ముఖ్యమంత్రి అంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి, అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళ పరిస్థితి ఏంటి, అవన్నీ తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కారం చేయగలిగినటువంటి వాళ్ళే ప్రజా నాయకులు, ప్రజా ప్రతినిధులు. ఆ ప్రజా నాయకుడు, ప్రజా ప్రతినిధి ప్రజలకి అన్ని విధాల కన్న బిడ్డల్లాగా చూసుకునే ఆయనే ముఖ్యమంత్రి, అదే జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పోటీలను నిర్వహించారు. దీనిలో భాగంగా ఖోఖో, కబడ్డీ పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దశగిరి షకిల మున్సిపల్ కమిషనర్ వెంకయ్యతో కలిసి ప్రారంభించారు. గట్టిగా క్లాస్ పట్టాలి మరొకసారి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద వ్యూహం చిత్రంలో అసభ్యకరమైన వీడియోస్ తీసిన రామ్ గోపాల్ వర్మ ఆ వ్యూహం సినిమాను వెంటనే నిలుపుదల చేయాలని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో టీఎన్ఎస్ఎఫ్ మరియు తెలుగుదేశం యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. స్థానిక శివయ్య స్తూపం సెంటర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రామ్ గోపాల్ వర్మ అనే ఒక విధవ, ఒక పోర్న్ స్టార్, ఒక పోర్న్ వీడియోలు తీసుకున్న విధవ వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చరిత్ర తీసుకుంటున్నాడంటే అక్కడే జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏందో, అతని ఎంత దుర్మార్గపు ఆలోచనలో ఉన్నాడో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. సామాన్యులు కలవడానికి సమయం లేదన్న ఆ ముఖ్యమంత్రి ఒక పోర్న్ వీడియోలు తీసుకునే వ్యక్తికి సుమారు 1.5 గంటల సమయం కేటాయించారంటే ఇటువంటి ముఖ్యమంత్రిని ఎందుకున్నందుకు ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా మేమందరం సిగ్గుపడుతున్నాం. రామ్ గోపాల్ వర్మ గారు, మీరు ఒకటే తెలుసుకోండి, ఈరోజు ఏదైతే మీరు ఆదాయం పొందాలని, మీ జీవితం బాగుండాలని ఈరోజు మీరు అహంకారంగా, అన్యాయంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి మీరు అసభ్యంగా సినిమాలు తీస్తుంటే, మీరు తీసే సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీరు అదే సినిమాలో, వ్యూహం అనే సినిమాలోనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మీరు తీయగలుగుతారా? వ్యూహం అనే సినిమాలో సొంత బాబాయిని చంపింది జగన్మోహన్ రెడ్డి అనే పెట్టగల ధైర్యం మీకుందా? వ్యూహం అనే సినిమాలో సొంత చెల్లిని, కన్న తల్లిని ఆస్తుల కోసం తరిమేశారని తీగల దమ్ము మీకుందా? అంతేకాకుండా ఆ రోజు కేవలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనతోనే వైజాగ్లో కోడి కత్తి డ్రామా ఆడాడని తీగల దమ్ము మీకుందా? అంతేకాకుండా ఈరోజు ఎలక్షన్లో గెలవటానికి ఈరోజు అనేక అక్రమాలు చేశారు. ఇవన్నీ వీడియోలు, ఇవన్నీ సీన్లు కూడా వ్యూహం అనే దాంట్లో తీయాలని తీగల శక్తి మీకుంటే ఆ సినిమాని రిలీజ్ చేయండి. అంతేకాకుండా
కాకుండా ఈరోజు మా నాయకుల గురించి అసభ్యంగా మీరు సినిమాలు తీయాలన్న ఆలోచన కానీ మీరు ఉపసంహరించుకోకపోతే, వ్యూహం సినిమా అని చెప్పి ఒక సినిమా తీశాడు. అందులో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి అసభ్యంగా పెట్టాడు. ఆ వ్యూహం సినిమాని విడుదల చేయకుండా ఉండాలని చెప్పి ఈరోజు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయుల ఆదేశం మేరకు వినుకొండ నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ తెలుగు ఆధ్వర్యంలో ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారి పోస్టర్లని ఇక్కడ సోపన్ సెంటర్లో తగలబెట్టి చెప్పులు కొట్టే కార్యక్రమం పెట్టాం. ఈరోజు ఈ రామ్ గోపాల్ వర్మ గారు తల్లికి చెల్లికి తేడా చెల్లిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు. వీడు మొట్టమొదటిసారిగా ముంబైలో వీడు మాఫియా గ్యాంగ్గా తయారయ్యి ఆ మాఫియాని బెదిరిస్తుంటే అక్కడ ఉన్నట్టు ముంబై వాళ్ళు తరిమేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన యదవ ఈ రామ్ గోపాల్ వర్మ గారు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. అంగన్వాడీ వారు చేస్తున్న ధర్నాకు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ కరణం తిరుపతి నాయుడు సంఘీభావం తెలిపారు. గత 18 రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ అందరూ కలిసి రాష్ట్రంలో వారి యొక్క న్యాయమైన కోరికలు నెరవేర్చుకోవాలని చేస్తున్న ధర్నాకు ఐహెచ్ఆర్ఏ చైర్మన్ కరణం తిరుపతి నాయుడు, ఉమ్మడి పల్నాడు జిల్లా జనరల్ సెక్రటరీ కిన్నెర కోటయ్య మాట్లాడుతూ వారి యొక్క న్యాయమైన కోరికలు జీతాలను మినిమం 26,000 రూపాయల గ్రాడ్యుటీని అమలు చేయాలని గవర్నమెంట్ ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం జీవీ శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. 18 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉదయం ప్రతిరోజు తెల్లవారి 7 గంటల నుంచి చంటి పిల్లలకి అతి వినయంగా, అతి గౌరవంగా సర్వీస్ చేసినటువంటి కన్న తల్లిదండ్రులు ఎక్కువగా చూసుకున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు, వర్కర్లకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన ఉన్నటువంటి డిమాండ్లు పెంచుతానన్నారు. ఇటువంటి డిమాండ్లు పెంచలేదు సరిగాక రాష్ట్రం మొత్తం మీద అంగన్వాడీ కార్యకర్తలపై దాడులు చేయడం, వాళ్ళని హింసించడం, వాళ్ళని పూర్తిగా ఇబ్బంది పెట్టడం అత్యంత ఘోరమైనటువంటి సంఘటన. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ స్టేట్ సివిల్ రైట్స్ కమిటీ ఖండిస్తున్నది. ఈ యొక్క డిమాండ్లు, అంగన్వాడీ కార్యకర్తల యొక్క డిమాండ్లు పరిష్కరించలేదు సరేగాక వారి తరపున పోరాటం చేస్తున్నటువంటి అఖిలపక్ష నాయకులపైన, ఇతర ప్రజా సంఘాల నాయకులపైన దాడులు చేయడం, వారిని తోలనాడడం, అధికార పార్టీ నాయకులు చేస్తున్నటువంటి హెరాస్మెంట్ అది మంచి పద్ధతి కాదు. నేటి కాడి నుంచి అటువంటి హెరాస్మెంట్ అధికార పార్టీ నాయకులు ఎవరైనా చేస్తే సరే ఎన్నికల కమిషన్ చేసినట్టుగా మేము ఫిర్యాదు చేస్తాం. ఇకనైనా సరే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ కార్యకర్తల యొక్క డిమాండ్లు పరిష్కరించాలని, ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్లో మా జిల్లాలో అన్ని కమిటీలు కూడా అంగన్వాడీ కార్యకర్తలు అంటే మేము ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాము. దూరం నుండి వార్తలు తెలుసుకుని బాధపడ్డాం. భారతదేశంలో మహిళలంటే ఎంతో గౌరవించేటువంటి దేశం. ఏ దేశంలో అయితే మహిళలను గౌరవిస్తారో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ దేశంలో నాగరికత బాగున్నట్టు లెక్క. అది సంస్కృతి సాంప్రదాయాలకి నిలయం. మహిళల్ని గౌరవించడం మన సాంప్రదాయం. అలాంటిది మహిళల్ని గౌరవించేటువంటి మన దేశంలో ఇలాంటి బొల్లా బ్రహ్మనాయుడు లాంటి దుర్మార్గులు మహిళల మీద, అంగన్వాడీ టీచర్ల మీద దాడులు చేయటం చాలా దుర్మార్గం. అంగన్వాడీ టీచర్లు అంటే ఎవరు? కన్న తల్లి లాంటి వాళ్ళు, అక్షరాభ్యాసం నేర్పేటువంటి వాళ్ళు. తల్లి మొదటి గురువు అంటారు. అలాగే ఈరోజు అంగన్వాడీ టీచర్లు బిడ్డలకి మొదటి గురువులుగా, ఆది గురువులుగా వ్యవహరిస్తూ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పుతూ స్కూలుకు అలవాటు చేస్తూ మరి ఆటపాటల్లో ఆసక్తి పెంచుతూ చదువుకోవాలనేటువంటి ఆసక్తి పెంచుతూ పిల్లల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఒక స్థానిక శాసనసభ్యుడు బాధ్యత ఏంటి? ఎన్నికల ముందు హామీ ఇచ్చాము, ఆ హామీ నెరవేర్చండి అని చెప్పేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలి. ఎమ్మెల్యేలు అంటే మీకు అండగా ఉండాలి. అలాగే అండగా ఉండకపోగా నోటికొచ్చినటువంటి దుర్భాషలు, నోటితో చెప్పలేనివి, అలాంటి బూతులు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ మీద, వర్కర్స్ మీద ఇరుసుకు పడ్డావంటే ఏంటి? అహంకారం. అహంకారం ఎక్కువైనటువంటి వాళ్ళు, రావణాసురుడు లాంటి వాళ్ళు చాలామంది, హిట్లర్ లాంటి వాళ్ళు, రావణాసురుడు లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. బొల్లా బ్రహ్మనాయుడు కంటే ఇంకా గొప్పోళ్ళు వాళ్ళంతా. అలాంటి వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు. మహిళల్ని గౌరవించడం చేత కానీ ఇలాంటి పనికిమాలిన వాళ్ళు
ఎమ్మెల్యేలు అవడం చాలా బాధాకరం. రాష్ట్ర మహిళా లోకానికి మాట ఇచ్చి మడమ తిప్పిన రాష్ట్రంలో మద్యం షాపులను నియంత్రిస్తానని దశల వారీగా ఎత్తివేస్తానని మహిళలకు మాట ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పదవి నుండి దిగిపోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కోలా స్వాతి డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మహిళా సమైక్య మరియు హైదరాబాద్ యువజన సమైక్య ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపులో భాగంగా వినుకొండలోని ఎక్సైజ్ స్టేషన్ వద్ద జరిగిన ధర్నాలో స్వాతి పాల్గొని మాట్లాడుతూ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సందర్భంగా తాను అధికారంలోకి వస్తే 2024లో ఎన్నికలు వచ్చే నాటికి అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని రాష్ట్ర ప్రజానీకానికి మహిళలకు హామీ ఇచ్చారని కానీ వాటిని అమలు చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ వసతులు కల్పించకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని చదువుకున్న యువత రోడ్డు పాలవుతున్నారని ఆయన అన్నారు. ఆ మాట చెప్పి ఆ రోజున మహిళల ఓటులను కూడా ఏపించుకొని ఈ రోజున ఇచ్చిన మాట మరిచి ప్రభుత్వమే సొంత బ్రాండ్లతో మద్యం తయారు చేసి వాటిని ప్రభుత్వమే షాపులుగా నిర్వహిస్తున్నారు. మద్యం షాపుల్లో తాగినటువంటి మద్యానికి ప్రజల ఆరోగ్యాలకు అన్ని కూడా బలైపోతున్నాయి. అలాగే కుటుంబాలు కూడా ఆర్థికంగా విచ్ఛిన్నమవుతున్నాయి. మరి ఇటువంటి సమయంలో 2024కి నేను ఓట్లు అడగను, మిమ్మల్ని మద్య నిషేధం చేయబోతే ఓట్లు అడగనటువంటి ఆ రోజు మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏమి చేస్తున్నారు? అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అమలు చేయకపోగా గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా మద్యం ఏరులై పారుతుంది. అసలు కనీసం దాన్ని పట్టించుకోకుండా మహిళలకు చాలా ఇబ్బంది పెడుతుంది. కనీసం మహిళలు ఒంటరిగా బయటికి రావాలన్నా కూడా ఎక్కడ పడితే ఎక్కడ గుళ్ళ దగ్గర కానివ్వండి, పళ్ళ దగ్గర కానివ్వండి, హోటళ్ళ దగ్గర కానివ్వండి, ఎక్కడ చూసినా కానీ మధుబాబులే. కనీసం బయటకు వచ్చి కూరగాయలు తీసుకున్నారన్న పరిస్థితి కూడా మహిళలకు లేకుండా పోయింది. మరి అప్పుడు మాట ఇచ్చారు కదా, దశల వారీగా మద్యపానాన్ని నిషేధం చేస్తున్నారు. కనీసం మరి సామరాలు కూడా ఎక్కడ మరి ఓట్ల సమయంలో అయితే ఓట్ల కోసం మహిళల దగ్గరకు వచ్చారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు సీఎం గారు కనీసం ఒక్కసారైనా వచ్చి మరి మహిళల్ని ఆదుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా వచ్చి ఎట్టి పరిస్థితులు కూడా పట్టించుకోరు. పెనుగోలు న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.